నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు వైవీఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారండి? బ్రహ్మాండంగా ఉన్నామమ్మా పద్మిని. థ్యాంక్ యూ అండి. మరొకసారి మీ సమయాన్ని నాకు ఇచ్చినందుకు. ముందుగా మీకు గురు పౌర్ణమి శుభాకాంక్షలండి. ధన్యవాదాలు. గురు పౌర్ణమి ఈసారి అత్యంత వైభవంగా గురువారం నాడే వస్తోంది. 10వ తారీఖు అంటే జూలై 10వ తారీఖు గురు పౌర్ణమిగా మనం అందరం జరుపుకునేటటువంటి రోజు. మరి గురు పౌర్ణమికి ఉన్నటువంటి వైశిష్ట్యం ఏమిటి? ఆ రోజున ఎలా వినియోగించుకోవచ్చు? రకరకాల వాళ్ళు రకరకాలుగా చెప్తూ ఉన్నారు. సాయిని పూజించొద్దు, ఆయన గురువు కాదు అని చెప్పేవాడు నోళ్ళు ఎలాగో గట్టి గట్టిగానే అరుస్తూ ఉన్నాయి. దాని గురించి కూడా వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అనేది కూడా ఒకసారి చెప్పండి. గురు పౌర్ణమిని ఎలా జరుపుకోవచ్చు? గురు పౌర్ణమి ప్రధానంగా విశేషంగా అసలు ఏర్పడింది ఏంటంటే మన వేదవ్యాస వారి జన్మదినోత్సవంగా చెప్పుకుంటాం. అవును. అంటే ఆయన ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు వ్యాసులు అంటే కృష్ణద్వైపాయనుడు పుట్టిన దినంగా మనం చేసుకుంటాం. దాంతోపాటు ఏంటంటే ఇంకోటి కూడా మనకు అనుకునేది ఏంటంటే ఈయన కృష్ణద్వైపాయనుడి నుంచి వేదవ్యాసగా నామకరణం అవును. చెందింది కారణం ఏంటంటే, మన వేదాలని అసలు మామూలుగా ఇప్పుడు మనం చిన్న కృష్ణ యజుర్వేదం ఇప్పుడు మా శాఖ చదువుకోవాలంటే 8 సంవత్సరాలు పడుతుంది. అంటే ఒక లైఫ్ టైమ్ ఒక ఉపవేదానికి సరిపోతుంది మాకు అందులో. అవును. అలాంటిది మొత్తం వేదాలన్నీ ఒక రాశిగా ఉన్నదాన్ని బైఫర్కేషన్ చేసి, ఒక ఇండెక్స్ రాసి, దాన్ని వర్గీకరించి ఇవన్నీ కంప్లీట్ ఫుల్ షేప్‌లోకి అందరికీ అంటే రాబోయే తరాల్లో ఏంటంటే కలియుగంలోకి వచ్చేసరికి ఏంటంటే అన్నీ చదివేటువంటి స్తోమత ఎవరికీ ఉండదు ఉండదు కదా! కాబట్టి నలుగురు శిష్యుల్ని పెట్టేసి మళ్ళీ వాళ్ళకి కింద శిష్యుల్ని పెట్టి మీరు ఈ వేదం అంటే అప్పుడు పుస్తకాలు రాతప్రతులు లేకుండా ఏంటంటే ముఖతా మాత్రమే వచ్చింది సరస్వతి. ముఖే సరస్వతి అన్నట్టుగా వచ్చింది. శృతి రూపంలోనే కదా వేదం కూడా శృతి వినపడింది. రూపంలోనే ఉంది కాబట్టి అప్పుడు అది చేశారు కాబట్టి ఆయనకి వేదవ్యాసుడు అని నామకరణం అయింది ఈ రోజు అనేది కూడా ఒక ప్రాశస్తంలో ఉంది. ఉన్నది. కనుక ఏంటంటే ప్రధానంగా మనం చేయాల్సింది గురు రూపంగా ఉన్నటువంటి వేదవ్యాసులకి. అలాగే పంచమ వేదమైనటువంటి భారతం కూడా ఆయనే రాశారు. అవును. అందుకుని కూడా ఇది ప్రశస్తంగా ఆయన్ని చెప్పుకోవడం జరిగింది. కానీ తర్వాత తరాలు ఏంటంటే ఆయనకి ముందుకి తర్వాతకి డిఫరెన్స్ ఏమొచ్చిందంటే ఆయన ముందు కూడా ఒక గురువు ఉన్నారు. ఆయన ఎవరంటే అత్రి అనసూయలకు పుట్టినటువంటి దత్తాత్రేయుడు. అత్రి అంటే త్రిగుణ అతీతుడు అనమాట. అంటే సత్వ రజో తమోగుణం అనమాట. తమోగుణం వ్యతిరేకిస్తాము, రజోగుణాన్ని కొంత వ్యతిరేకిస్తాము, సత్వగుణం మేమందరూ సత్వగుణమే మేము గొప్పతనాన్ని మేము అందులో బతుకుతుంటాం. సత్వగుణం కూడా లేకుండా పూర్తిగా గుణాతీతుడిగా ఉండటాన్ని అత్రి మహర్షి. అట్లాగే ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ అని హ్యామ్లెట్ అనే ఒక నావెల్ వచ్చింది సార్. అందులో ఏంటంటే ఆడవాళ్ళకి జనరల్గా ఉండేది అసూయ. అనసూయ అంటే అసలు అసూయ అనేది ఎరగనటువంటి స్త్రీ అనసూయ. అంటే గుణాతీతుడైనటువంటి ఈయనకి అసూయే ఎరగనటువంటి వీళ్ళిద్దరు దంపతులు అనమాట. వీళ్ళు వారికి జన్మించిన పుత్రుడే పుట్టినవాడు ఏంటంటే త్రిశక్తాత్మకంగా అంటే ఏంటంటే మనకి త్రిమూర్తులకి రూపంగా పుట్టినవాడు దత్తాత్రేయుడు. ఆయన మొదటి నుంచి ఉన్న గురువు. తర్వాత వచ్చిన వారు వ్యాసులు వారు. ఆయన తర్వాత ఏంటంటే జస్ట్ జనరేషన్లో గురువు అనేది ఎవరికి వచ్చిందంటే మాకు 3 మతాల్లో ముగ్గురు, మన హిందూ మతంలో ముగ్గురు గురువులను పెట్టుకున్నాం. మనకి శంకరాచార్య గారు, మధ్వాచార్య గారు, రామానుజాచార్య గారు అని చెప్పి మన ద్వైతము, అద్వైతం, విశిష్టాద్వైతం పెట్టుకుని వీళ్ళని గురువులుగా చూస్తూ వచ్చారు. ఈ తర్వాత నెక్స్ట్ తరంలో ఏంటంటే 20వ శతాబ్దానికి అందరూ ఎక్కువగా పాపులర్గా అయింది ఏంటంటే మనకి షిరిడి సాయిబాబా అని సద్గురుగా ఎంచుకున్నాం. తర్వాత ఇంకా నెక్స్ట్ తరాలకు వస్తే ఇప్పుడు మన తరంలో ఏంటంటే మన ప్రత్యక్షంగా ఏంటంటే మనకి గుళ్ళో దేవుణ్ణి చుట్టానికి, వేదంలో చుట్టానికిను ఫిజికల్గా మనకి ఎవరున్నారు ఇప్పుడు మనకి ఇప్పుడు వేదవ్యాస గారు ఉన్నారు, భరద్వాజ గారు ఉన్నారు, కృష్ణమాచార్య గారు ఉన్నారు, గణపతి సచ్చిదానంద స్వామి ఉన్నారు, చిన్నజీర స్వామి ఉన్నారు. వీళ్ళందరూ మనకి ఎవరైతే మనకి ఆశీర్వదించి మనకి ఫిజికల్గా మనకు కనిపిస్తున్నారో మనకి తెలియని ఆర్తి అమ్మ నాన్నని చూస్తే ఎలా వస్తుందో ఆ గురువుని చూసినప్పుడు కూడా ఆర్తి వస్తుంది కాబట్టి వీళ్ళు నెక్స్ట్ గురువులు. అంతవరకు మాత్రమే ధార్మికమైనది. ఇక సామాజికమైన గురువులు ఏంటంటే మనకి 64 కళ్ళు ఉన్నాయి. సంగీతము, సాహిత్యము, నృత్యము ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే ఆ ప్రొఫెషన్లో జీవిస్తుంటారు కొంతమంది, ఇప్పుడు జ్యోతిష్యం నేర్చుకుని కన్సల్టేషన్ చేస్తూ దాంట్లో బతికారనుకోండి, జ్యోతిష్యాన్ని నాకు ఆ బలానా గురువు దగ్గర నేర్చుకున్నానని చెప్తాడు. అట్లాగే వేదం నేర్చుకున్న వాళ్ళు ఉంటారు, వేద పండితులు ఉంటారు, వాళ్ళు మా గురువు గారు బలానా అని చెప్పుకుంటారు.
అట్లా నృత్యంలో గానీ, సాహిత్యంలో గానీ, సంగీతంలో గానీ, ఇన్‌స్ట్రుమెంట్ గానీ ఏదైనా సరే నేను ఫలానా గురువు గారి దగ్గర నేను నేర్చుకున్నానని చెప్పి, ఆ గురువుని కూడా ఆ గురు పౌర్ణమి రోజు సత్కరించుకొని సత్కరించుకోండి. వీళ్ళకేంటంటే ఫిజికల్‌గా మనం వస్త్రం పెట్టుకొని వాళ్ళని ఇంటికి పిలిచి భోజనం పెట్టుకొని వాళ్ళ పాదనమస్కారం చేసుకొని భార్యాభర్తలు మన పిల్లలం కలిసి వాళ్ళకి మనం ఆతిథ్యం ఇచ్చుకోవడానికి ఆస్కారం. అనువుగా ఉంటాయి మేడం. ఖచ్చితంగా చెయ్యాలి అదైతే. చేయాల్సింది. ఇవి హైరార్కీలో గురు పౌర్ణమికి చేయాల్సినటువంటి పద్ధతులు. విధులు. కాకపోతే ఏంటంటే మనకి దత్తాత్రేయుల వారికి కానీ, ఆ తర్వాత వ్యాసుల వారికి కానీ అర్చనాపూర్వకంగానే చేస్తాం తప్పితే ఫిజికల్‌గా మనం చేసుకోవడం ఉండదు. హ్మ్. కాకపోతే వాళ్ళ పేరు మీద మనం ఇప్పుడు అపరంలో గనక తండ్రికి అనుగుణంగా తల్లికి తెచ్చుకుని ఎవరో ఒకళ్ళు బ్రాహ్మడికి పెట్టినట్టుగా ఆయన పేరుగా పెట్టడం తప్పితే ఆయనకి అర్చనా విధంగా భగవత్ అవతారంగానే మనం చూసుకోవడం జరుగుతోంది. ఈవెన్ దో మనకి త్రిమతాచార్యులైన వీళ్ళని కూడా మనకి అర్చనాపూర్వకంగానే శంకరాచార్య గాని, మధ్వాచార్య గాని, రామానుజాచార్య గాని అర్చనాపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాం. చేసుకుంటాం. అంతవరకు. అందుకేంటంటే మనకి ధార్మికంగా పూర్తిగా మోక్షదాయకంగా కావాలి అంటే వాళ్ళని. వాళ్ళని. నెక్స్ట్ మనకి కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలంటే లివింగ్ కృతజ్ఞతాపూర్వకంగా గురువులు. ఉండాలంటే లివింగ్ గురువు. లివింగ్ గురువులు. అంతే తప్పితే మనకి ఐహికమైన విద్య చెప్పిన వాళ్ళును ఇప్పుడు చివరికి ఏమైందంటే నాకు బాధేసేంటంటే గురువు తొందరగా పోని రిక్షావాడిని కూడా గురు. ఆ గురువు అనే మాటకు ఒక వాల్యూ ఉంటుంది. పోతుంది. అంతెందుకు మెడ అంటే మీద తలకాయ ఉన్న ప్రతి ఆ. ఒక్కళ్ళు గురువు అయిపోతే ఎలాగా? అంటే మీరెవరు హర్ట్ గారంటే నేను ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నాను. చెప్పండి. మాలాంటి ఉపన్యాసకర్తలను కూడా గురువు గారు మీరు చెప్పండి అని ప్రతి యాంకర్ అడుగుతుంటారు. నేను మేము అడిగానా? మీరు అడగరు. కానీ ఏంటంటే గురువులు అనేటంటే ఆధ్యాత్మిక గురువునే గురువుని అంటాం. చాలా అంటే పెద్ద మేమందరం పదం. ఉపన్యాసకులం. ప్రవచనకర్తలు ప్రవచనకర్తలమే అనుకోవచ్చు. తప్పితే ఉమ్. మేము గురువులం కాము. అందుకని ఏంటంటే ఆ పేరు చెడిపోకుండా సద్గురువు అని పెట్టుకున్నాం మేము. స్పిరిచువల్ గురువుని సద్గురువు అంటాము. మేమందరం ఏంటంటే మామూలుగా ప్రవచనకర్తలమే తప్పితే అదే అది గురువు అనే నేను దాన్ని 100% నమ్ముతానండి. ఎవరిని పడితే వాళ్ళని అంటే నేర్పించిన వాళ్ళు అది గురువుతో సమానులే. కానీ సమానం. గురువు అని పిలిపించుకోవడానికి ఆ. చాలా పెద్ద పదం కదా. పదం. గురువు అన్నవాడు దైవానికంటే కూడా గొప్ప గొప్పవాడు. కదా. అందుకనే మీరు గురు బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు. ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఈయన గురువే బ్రహ్మ అన్నారు, గురువే విష్ణు అన్నారు, గురువే మహేశ్వరుడు అన్నారు. సాక్షాత్ పరాబ్రహ్మ అంటే వీళ్ళకి అతీత వీళ్ళందరికీ ఏంటంటే ఒక భార్య, ఒక పిల్లలు, ఒక వాహనము, వీళ్ళు ఒక ఇవేవో ఉన్నాయి. సృష్టి చేయటము, సృష్టి మెయింటైన్ చేయటం, సృష్టి లైన్ చేయటం ఉంది. వీళ్ళకి పైన ఎవరైతే పరాశక్తి అని ఎవరినన్నారో, ఈశుడు అని ఎవరినన్నారో, పరబ్రహ్మ అని ఎవరు అన్నారో, శ్రీమన్నారాయణుడు ఎవరినన్నారో ఆయనతో సమానం. ఆయన కూడా గురువు ఉమ్. సమానం అన్నారు. అవును. ఇంకా శాస్త్రంలో ఉన్నది ఏంటంటే మీకు దైవము అనుకూలించకపోయినా గురువు సెటరేట్ చేస్తాడు దేన్నైనా ఈజీగలిగే ఇది ఉంటుంది. 100%. ఇక కానీ గురువు గురువే చేస్తే దాన్ని ఎవరో కూడా నిష్కృతి లేదు. నిష్కృతి లేదు అవును. అని అంత స్పష్టంగా చెప్పదన్నది కాబట్టి సో గురువుని ఎవరిని పడితే వాళ్ళని గురువుగా తీసేసుకోకుండా అది ఆచి తూచి మోర్ ఓవర్ గురువే సెలెక్ట్ చేసుకోవాలి శిష్యుడిని. చేసుకుంటారు. బాబు అవును. నువ్వు నా శిష్యుడు అని. మనం వెళ్ళి గురువుని సెలెక్ట్ చేసుకోవడం కాదు. అందుకని దయచేసి మమ్మల్ని అందరినీ ప్రవచనకర్తలుగానే చూసుకోండి తప్పితే మమ్మల్ని కూడా గురువులు చేయవాకండి. Right. కాకపోతే ఏంటంటే 4 మంచి మాటలు మీకన్నా చదువుకున్నాం కాబట్టి 4 మంచి చెప్తూ ఉంటాం కాబట్టి మంచి చెడు చెప్తూ ఉంటారు కాబట్టి ఒక మేనమామని, ఒక బాబాయిని, ఒక పెదనాన్నగారిని ఎలా గౌరవిస్తామో మమ్మల్ని కూడా గౌరవించాలి. అలా గౌరవిస్తారు అంతవరకే తప్పితే Right, right. ఇది. కనుక ఏంటంటే ప్రధానంగా మనం ఆ రోజు ధార్మికంగా చేయాల్సింది ఒకటి వ్యాసుల వారిని సంకల్పం చేసుకుని మనం ఆ రోజు ఆయనకి మనం పూజ చేసుకుంటూ ఆయనకి చేయాల్సినటువంటి మనం వస్త్రం కానీ ఏమైనా పెట్టేది ఏంటంటే సద్బ్రాహ్మణ్ని ఎవరన్నా పిలిచి ఆయన పూర్వకంగా వారికి సత్కారం చేసుకుని వారి ఆశీస్సులు తీసుకోవటం అయితే ప్రధానంగా ఉంటుంది. దీంట్లో ఇంక మిగతా రకమైనటువంటి ఆచారాలు ఏమీ లేవు. ఎవరికి ఆర్తికి ఏంటంటే మన ధర్మాన్ని కాపాడే వాళ్ళకి మనం మినిమం రెస్పెక్ట్ అంటాం కదా. మిగతా ఏంటంటే నాకు క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి అంటే నా సుఖం కోసం, నా ఆనందం కోసం, నా సంతోషం కోసం ఇవ్వమని భగవంతుని ప్రార్థిస్తాం. ఇక్కడ అదే కాదు, నాకు ఇన్ని ఇచ్చారు, ఇన్ని వేదాలు ఇచ్చారు, నేను ఉపనిషత్తులు ఇచ్చారు, 18 పురాణాలు ఇచ్చారు, కనీసం మినిమం కర్టసీ అంటే కృతజ్ఞ అది 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 కూడా చేయకపోతే కృతజ్ఞత అంటారు అనమాట దాన్ని. అలా కాకుండా నాయన నాకు ఇన్ని ఇచ్చావు, ఆయన ఇవ్వబట్టే ఈ రోజుకి మేము ఇలా ఉన్నాం కాబట్టి ఇన్ని మంది దాదాపు ఒక 20-30 మంది దండయాత్రలు చేసి మనకి అన్ని రకాల వాళ్ళు అన్ని రకాలుగా నాశనం చేద్దామని చూసినా ఇంకా హిందూ మతం ఉంది నిలబడిందంటే అలా రాసులు పోసారు. యజ్ఞోపవీతాలు కట్ చేసి పోస్తేనే యజ్ఞోపవీతాలే కొన్ని రాసులైనాయి. అంత హింస పెట్టినా కానీ ఇంకా హైందవం బతికి ఉన్నది అంటే ఆ వ్యాసుల వారి రుణాన్ని
మనం ఏదో అంటారు సార్ చర్మంతో చెప్పులు కుట్టిన తీరదన్నట్టుగా ఆయన ఇచ్చిన వాంగ్మయమే ఈరోజు మనకి ఈరోజు రక్షణగా కాపాడుతుంది కాబట్టి ఖచ్చితంగా. ఆయనకి మినిమం కృతజ్ఞతగా మనం చేసేటువంటి నమస్కారం. సర్వస్వ శరణాగతితో మనం చేసుకునేటువంటి ధర్మమే